రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలటండి. ఏమంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను గవర్నర్ చూసి చూడనట్లు వ్యవహరించకూడదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉన్న గవర్నర్కు ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పాడు. అంటే ఇతనికి ఎలా ఉందంటే పాపం అంటే అన్నారు కదా, ఇమ్మీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా పడిపోవాలి, నేను వెంటనే సీఎం అయిపోవాలి, నేను వెంటనే సీఎం అయిపోయి సంతకాలు ఇటీయాలి. ఈ ఆస్తులు లేకపోతే ఇసుక మీద వచ్చే ఆదాయం, లిక్కర్ మీద వచ్చే అక్రమ ఆదాయం, ఈ ఆదాయాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేసైనా సరే ఇమ్మీడియట్గా రాష్ట్రపతి పాలన వచ్చేసి వీళ్ళు కూలిపోవాలి అతని కోరిక. అయితే ఎవరైనా చెప్పండి జగన్కి రాష్ట్రపతి పాలన ఏ సందర్భాల్లో విధిస్తారు, అది కూడా చూపిస్తాను రండి. రాష్ట్రపతి పాలన ఆల్రెడీ మన రాష్ట్రంలో 2 సార్లు విధించారండి. ఇక ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, అంటే 18 జనవరి కనిపిస్తుందండి, ఇది 1973, 10 డిసెంబర్ దాకా ఉంది. ఎంత 327 రోజులు ఉందటండి, దాదాపు సంవత్సరం ఉంది రాష్ట్రపతి పాలన. ఏ సందర్భంలో? సీఎం పివి నరసింహారావు హయాంలో జయాంధ్ర ఉద్యమం కారణంగా శాంతి భద్రతలు కుప్పకూలాయి. జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పండి, రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో విధించాలి అంటే ఆ రాష్ట్రంలో పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతూ ఉండే, మత ఘర్షణలు, లేకపోతే 2 వర్గాల మధ్యలో ఇక ఈ స్థాయి పెద్ద ఉద్యమాలు జరగటం, ఒకరిల్లు ఒకరు తగలబెట్టుకోవటం, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. ఫస్ట్ పాయింట్. ఇక రెండోసారి ఎప్పుడు పెట్టారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలుసు కదా ఆంధ్ర తెలంగాణ గొడవలు. ఆ గొడవల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లేదు కుదరదని చెప్పి ఆయన వ్యతిరేకించిన ఆ సమయంలో అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టారు. ఇది రెండవ ఉదంతం ఆంధ్రప్రదేశ్లో. జనరల్గా ఎప్పుడు పెడతారంటే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్షం అంటే ఇప్పుడు జగన్తో చేతులు కలిపేశారు అనుకోండి 100 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు ఏమైనా అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఏమైనా చిన్న చితక మెజారిటీ ఆ కూటమిది 164, జగన్మోహన్ రెడ్డికి 11. పోనీ ఏమైనా దగ్గరగా ఉన్నారంటే ఏదో ఒక 20 మంది ఇటే పడారంటే ఏమైనా తేడా వస్తుంది అనుకోవడానికి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఇతన్ని లేవనివ్వకూడదని డిసైడ్ అయిపోయారు జగన్ని. ఇతను అసలు లేవడానికి వీల్లేదని 11 సీట్లు కూర్చోబెట్టారు. అంటే ఆ అవకాశం కూడా పాయే. అస్సాంలో ఉన్న విదేశీ పౌరులకి, అస్సాం స్థానికులకి జరిగిన గొడవల సమయంలో అస్సాంలో పెట్టారు. ఇలా పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతాయండి. లేదా అప్పుడున్న ప్రభుత్వం తనకున్న విశ్వాసాన్ని కోల్పోవటం, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ పక్క పార్టీతో చేరిపోవటము, లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టి కూల్చేయటం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు పెడతారు రాష్ట్రపతి పాలన. అంతేగాని ఎక్కడో పల్నాడులో ఎవరో 2 రౌడీ షీటర్లు కొట్టుకున్నారనో, వినుకొండలో ఎవడో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పాత కక్షలతో చంపాడను, లేకపోతే మరో చోట ఎవడో వచ్చి ముక్కు గిల్లేసాడను, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని ఏదో భూతద్దులు చూపించేస్తే రాష్ట్రపతి పాలన పెట్టరండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరిని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రపతి పాలన పెట్టమని? అసలు రాష్ట్రపతి పాలన ఎవరు పెడతారో తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు. ఏది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఎన్డీఏ కూటమిది, అంటే కేంద్ర ప్రభుత్వందే. మీ ప్రభుత్వాన్ని మీరే కూల్చేసుకోండి. ఏదో ఆలో బ్రదర్ సినిమాలో నీ జుట్టు నువ్వే చెరిపేసుకో, నీ బట్టలు నువ్వే చింపేసుకో అన్నట్టు మీరు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీనే మీ గవర్నమెంట్ని పడగొట్టేసుకోండి. ఇక్కడ మీరు రాష్ట్రపతి పాలన పెట్టుకోండి. ఏమండి కొంచెం ఆలోచించండి సార్. మీరు ఇంతలాగా దాన్ని ఏమంటారు, ఇంత చిన్నపిల్లల్లో మీరు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే మీ వెనకాతలు ఉన్న వాళ్ళకి మీ మీద నమ్మకం, మీ లీడర్షిప్ మీద ఎలా నమ్మకం వస్తుంది? అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకంటే అందరూ మీలాంటి వాళ్ళు ఉండరు కదా, తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, పైన ఎన్డీఏ ప్రభుత్వం, ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఇంకో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుకుంటుంది? అరే మినిమం నాలెడ్జ్ అండి ఇది. మీకు ఏదో జరిగిపోవాలనిపిస్తుంది ఇమీడియట్గా. నేను ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అనుకున్నాను, ఇప్పుడు సడన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 56% ఓట్లు అయితే అయిపోద్దా? కుదరదు, అసలు నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నాను. కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి. మీకు రాజకీయాలు సూట్ కాదు. లేదా ఓ పని చేయండి, కాళ్ళు గడ్డలు పట్టుకుని ఆ శరణంలో బతులాడుకుని మీరు మాత్రం రాజీనామా చేసి మీరు చక్కగా వ్యాపారాలు చూసుకుంటూ
ఆవిడని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి అధ్యక్షురాలను చేసుకోండి. ఎందుకంటే మీరు బయట వాళ్ళు నమ్మరు కాబట్టి. మీ చెల్లినే నమ్మరు, మీ తల్లినే నమ్మరు మీరు. ఇక కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఏం నమ్ముతారు? కాబట్టి షర్మిలమ్మనో లేకపోతే భారతిరెడ్డి గారు కూడా నాకు తెలిసి అంత రాజకీయం డీల్ చేయలేరు. కాబట్టి మీరు అది చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంక మీ మీద ఎవరికీ నమ్మకం లేదు. వైజాగ్ స్టాండింగ్ కమిటీలో 10కి 10 టీడీపీ నెగ్గేసిందంటే అక్కడ ఉన్నవాళ్ళు మీ వాళ్ళు. మళ్ళీ మీ ఎమ్మెల్యేలకు మీ మీద నమ్మకం పోయింది, మీ మంత్రులకు మీ మీద నమ్మకం పోయింది, మీ మాజీ మంత్రులకి. ఇప్పుడు ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, సర్పంచులకి మీ మీద నమ్మకం పోయింది. రేపు అప్పుడు ఎమ్మెల్సీలో కూడా మీరు దెబ్బతినేస్తారు ఘోరంగా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ నిజ స్వరూపం తెలుసుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా పెట్టే డబ్బులు బొక్క. ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితిలో ఉండటం. ఏమంటే ఈయన మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు కదా. మీటింగ్ పెట్టాక ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు ఏంటని. వాళ్ళు ఏం తెంగరోళ్ళు కాదు, ప్రజాప్రతినిధులు. మళ్ళీ అవి అబద్ధాలు రిపీట్ చేస్తున్నాడు. విలువలు విశ్వసనీయత అంటాడు ఈయన. నేను విమర్శించడానికి, హేళన చేయడానికి చెప్పట్లే. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు, అదే ఆంధ్రప్రదేశ్కి చెందినోడు, మాజీ ముఖ్యమంత్రి, ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గు అనిపిస్తుందండి. ఆ పార్టీలో ఎవడు చెప్పేవాడు లేడా ఇతనికి అనిపిస్తుంది. కనీసం సలహాన్ని ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా ఎందుకు ఎలాగుతులేసారు ఈయన్ని? ఇప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతున్న ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు, ఏపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళకి. పోటీ పెట్టకూడదు అంటే అసలు రాజ్యాంగంలో పోటీ పెట్టే ఆప్షన్ పెట్టకపోను కదండి. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళదే అని రాసేసింది కదా. అసలు ఎలక్షన్ అనే కాన్సెప్టే ఉండదు కదా. పోటీ పెట్టకపోవడం, పోటీ పెట్టకుండా ఉండాలి, ఎలక్షన్లో మాకు అడ్డు రాకుండా ఉండాలి, ఇదే రూల్ అండి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా ఈ స్టేట్మెంట్లు. ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ గెలుద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళే అందరూ పోటీ చేస్తారు. ఒక్కొక్కరు కనీసం పోటీ చేద్దామని పోటీ చేస్తారు. అసలు పోటీయే పెట్టకూడదటండి. ఇప్పుడు ఏమైనా ఉంటే సార్కి ఏమంటే ఎమ్మెల్సీ మీరు తీసుకోండి, ఇంకా ఏమైనా కావాలంటే మీరు తీసుకోండి, ముఖ్యమంత్రి పోస్ట్ కూడా కావాలంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు వాడుకోండి. మొన్న ఎవరో జీవీ రెడ్డి గారు చెప్తున్నారండి, ఏదో టీవీ ఛానల్ ఏబిఎల్ అనుకుంటా. ఈయనకి కానీ అవకాశం ఇస్తే మీకు 60% ఓట్లు వచ్చాయి కాబట్టి కూటమికి మీరు 3 సంవత్సరాలు చేయండి, నాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా వేస్తాడు ఇతనండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఆయనకి. ఆయన ఏదో ఊహించేసుకున్నాడు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిపోతున్నాను, ఎందుకంటే జనాలకి చల్ల డబ్బులు అలవాటు చేశాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ప్రతిపక్షాన్ని మొత్తం సమూలంగా నాశనం చేద్దాం అనుకున్నాడు. దేవుడు తన నాశనం చేసాడు. చేసేటప్పటికి కొంచెం మైండ్ కూడా దెబ్బతినేసిందండి. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఈయన. గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటిప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు. మామూలుగా మీ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు? ఇప్పటికింకా ఆయన ఒక సత్యహరిశ్చంద్రుళ్ళ, మాటకి కట్టుబడే శ్రీరామచంద్రుళ్ళ, ఆయన హీరోగా ఊహించుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ప్లస్ పాయింట్ అండి. ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిట్టుకుంటున్నా, రాష్ట్రం అంతా ఈయన చేసిన పనులు వ్యతిరేకించిన, ఈయన్ని మడిచి 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టిన, ఇప్పటికింకా నేను ఎంతో ఉత్తముడిని అనుకున్నాడు ఆయన. నేను చాలా ఉత్తముడిని, నేనైతే అసలు పోటీయే పెట్టిన ఆ పొజిషన్లో నేను ఉంటే, వేరే పార్టీ గుర్తు మీద నెగ్గినోళ్ళు, వేరే పార్టీ గుర్తు మీద నెగ్గినోళ్ళు అసలు మనం అరే రే 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 ఏం మీరు మర్చిపోతారు? షార్ట్ టర్మ్ ఉందా మీకు? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నానండి, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా ఉందా ఈయనకి? ఎందుకంటే ఆ రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి ఆయన జనసేన గుర్తు మీద ఎక్కాడు, గ్లాస్ గుర్తు మీద. అతను తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో పెట్టుకున్నారు. ఆ ఏరియా రాజోలకి ఆయనే ఇన్ఛార్జ్ కూడా ఇచ్చాడు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి సైకిల్ గుర్తు మీద ఎక్కాడు. అతను తీసుకొచ్చి అతను పక్కలో పెట్టుకున్నాడు. గన్నవరానికి మళ్ళీ అతనికే ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు.